ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసాన్ని కొడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు భారత్పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటుగా సరిహద్దుల్లో పలు సైనిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేస్తుంది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరుగు పోగొట్టుకుంది. భారత్ సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసు పాలైంది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసింది. వాటన్నిటినీ భారత సైన్యం పూర్తిగా దెబ్బకొట్టింది. ధైర్యం, దమ్ము, తెగువ చూపించి పాక్కు దిమ్మ తిరిగేలా చేసింది భారత సైన్యం. యుద్ధ విమానాలు కూల్చేసింది. ఇద్దరు పాక్ పైలట్లను బందీగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్తో పాటుగా కీలక పాక్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితర నేలమట్టం చేసింది. 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం చెప్పింది. డిప్యూటీ ఇన్ఫిల్ట్రేటర్ వాసు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. సో ఓవరాల్గా ఎలా చూడాలంటే పాక్ను చావు దెబ్బ కొట్టింది. ఈరోజు ఏ కీలక సమస్యలు జరగబోతున్నాయి, ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? సతీష్, మరి కాసేపట్లో ప్రధానంతో చాలా కీలక సమావేశం జరగబోతుంది. అదేవిధంగా విదేశాంగ శాఖ కూడా ఏం డెవలప్మెంట్, ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో పూర్తి వివరాలు చేపడుతుంది. మనం చూసాం రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ యుద్ధ నియమాలను ఉల్లంఘించి ఏ విధంగా దాడుకు పడుతుందో, ఉగ్రమోహం పెంచి పోషిస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడ్డుగట్టిందని చెప్పొచ్చు. రెచ్చగొట్టే ధోరణితో మళ్లీ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. ఎన్నిసార్లు చేసినా సరే పాకిస్తాన్ మార్పు రావట్లేదు. నిన్న రాత్రి క్షేపంలో ఆత్మహత్య డ్రోన్లు, యుద్ధ విమానాలతో భారతపైకి ఏ విధంగా దాడులు చేస్తుందో మొత్తం అంతా కూడా చూడటం జరుగుతుంది. ప్రపంచం అంతా చూస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై కూడా వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులో సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం కూడా దాడులు చేయడం జరిగింది. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టింది. వాళ్ళు పంపినటువంటి డ్రోన్లను ఆకాశంలోనే నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చేసింది. పాక్ పైలట్లను కూడా భారత సైన్యం బందీగా కూడా పట్టుకుంది. కానీ మా బందీలు ఎవరు కూడా పాక్ ఇండియాకు దొరకలేదని కూడా వాదించే ప్రయత్నం కూడా పాక్ చేస్తుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధానికి కూడా తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఆ పైలసాబాద్, సర్గోదల్, ఆ దేశ రక్షణ వ్యవస్థను కూడా భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి మొన్న రాత్రి నుంచి కూడా దాడులు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణి డ్రోన్లతో దాడి చేయడానికి దాదాపు 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పరిస్థితున్నటువంటి భారత సైన్యం ముందుగానే నిర్వీర్యం చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఆకాశంలోనే ఎక్కడ కూడా మన మీద దాడి జరగకుండా కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ పాకిస్తాన్ లో కూడా పలు ప్రాంతాల్లో గగనతల రక్షణకు సంబంధించిన రాడాలను, వ్యవస్థలను భారత్ నిన్న ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో కూడా నిన్న సైన్యంలో మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరగడం కూడా మనం గమనార్హంగా పేర్కొనవచ్చు. ఏదేమైనప్పుడు కూడా పాక్ బుద్ధి, ఒక్కరి బుద్ధి మార్చలేదు. కుక్కతో వంకరన్నట్లు కూడా పాక్ తీరు మారట్లేదు. ఇదే విధంగా యుద్ధ నియమాలను కూడా ఉల్లంఘిస్తుంది. మళ్ళీ తెల్లారుజామున కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కాల్పులతో పాల్పడింది, దాడులకు పాల్పడింది. భారత సైన్యం మాత్రం సమర్థవంతంగా కూడా తిట్టుకొట్టే ప్రయత్నం చేస్తుంది.
మొత్తానికి యుద్ధం ప్రారంభమైంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పాకిస్తాన్ చర్యను కూడా మొత్తం కూడా వృద్ధి చేసే పరిస్థితి కూడా సైన్యం చెప్తుంది. మరి కాసేపట్లో అయితే ప్రధానమంత్రితో సమీక్ష అనంతరం కూడా మొత్తం విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ శాఖ మొత్తం అధికారులు వేసిన వాళ్ళందరూ కూడా ఎలా దాడి చేశారు, ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.